హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే కాలీఫ్లవర్ పకోడీ చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక్క నిమిషం పాటు అయితే బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకనియకూడదు. ఒక నిమిషం బాయిల్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కార్న్ పౌడర్ అండ్ కొంచెం శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని వాటర్ వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం 2 పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేసుకొని వేపుకోవాలి. తర్వాత సైడ్ డిష్కి బాగుంటుంది. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పకోడీని అయితే ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నేను క్వాంటిటీ కొంచెమే తీసుకున్నా అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అదే అంటారు కదండి, మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అనేసి. ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేసినప్పుడేమో నాకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కొంచెం కన్సిస్టెన్సీ తీసుకొని చేస్తేనేమో హిట్ అయిపోతుంది. సో ఇంకేం చేద్దాం, ఏం చేయలేం కాబట్టి అడ్జస్ట్ అయిపోవాల్సిందే. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. అండ్ గోబీ పకోడీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేసి నన్ను కమెంట్ చేసి వెళ్తూ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయండి.